భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. రాహుల్ గాంధీ చాలా పెద్ద చిక్కులో పడేలాగా ఉన్నాడండి. ఆయన చేసిన పని చాలా దారుణమైన మోసం, ప్రజలను మోసం చేశాడు. లక్నోలో చాలామంది ముస్లిం మహిళలు కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర చేరిపోయారు. వాళ్ళ చేతిలో పెద్ద ఫామ్ ఉందండి. ఆ ఫామ్లో ఏంటంటే ₹1,00,000 ఒక్కొక్కరికి ఇచ్చేస్తామని చెప్పి ప్రామిస్ ఉంది. దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఫామ్లో ₹1,00,000 కాకుండా మహిళలకి ₹1,00,000 ప్లస్ వాళ్ళు ఎవరో మన యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్కి వాళ్ళు ఫేస్బుక్లో ఆడుకుంటే వాళ్ళకి డబ్బులు చేస్తాయి. చాలా విచిత్రమైన ప్రామిస్లు అన్నీ ఉన్నాయి. సో పాపం వీళ్ళంతా అమాయకులై నిన్ను గెలిపించాం, నీ కోటేశాం, మరి మాకు డబ్బులు వేయి అని చెప్పి అడగడానికి వెళ్ళారు. అదే పరిస్థితి బెంగళూరు, కర్ణాటకలో పోస్ట్ ఆఫీస్ చుట్టూ అందరూ మహిళలు చేరుకున్నారు. విచిత్రంగా ఈ మహిళలందరూ కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా వెళ్ళి పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి మాకు డిజిటల్ అకౌంట్స్ ఓపెన్ చేయండి, డిజిటల్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే మాకు డబ్బులు పడతాయి, రాహుల్ గాంధీ చేస్తాడు అని అడుగుతున్నారు. ये बजी ना ताली। ₹1,00,000 हिंदुस्तान के सबसे गरीब महिलाओं के बैंक अकाउंट के अंदर हर महीने टका टक टका टक टका टक टका टक टक। ఈ డిజిటల్ అకౌంట్ ఏంటో, పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయడం ఏంటో, వాళ్ళకి నెలకి 8,500 పడిపోవడం ఏంటో, వాళ్ళు పాపం అమాయకులుగా నమ్మడం ఏంటో. సో యాక్చువల్గా బెంగళూరు ఆడవాళ్ళకి ముద్దు మోకాళ్ళ కిందే ఉందని చెప్పుకోవాలి. ఎందుచేతంటే ఒకసారి ఆల్రెడీ మోసపోయారు అన్నాడు. వాళ్ళకి ఏదో కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అని చెప్పి ఇచ్చారు. అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లో 1 year బ్యాక్ 2024లో ఇచ్చి ఏ మాల్కైనా వెళ్ళండి, ₹5,000 మీరు ఖరీదు చేసుకోండి, ఫ్రీ, ₹5,000 మీకు ఇచ్చేసాం, తీసుకోండి అని చెప్పేసి ఒక కార్డ్స్ ఇచ్చారు. ఎలక్షన్ అయ్యాక వీళ్ళు కార్డు పెట్టుకుని పాపం మాల్కి వెళ్తే వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, ఆ కార్డు పనిచేయదు, దాంట్లో ₹1 కూడా లేదని చెప్పేసి పంపించారు. సో ఆల్రెడీ 1 time మోసపోయారు. కానీ ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టిలోకి రావట్లేదా? ఇది కరెక్టేనా? ఈజ్ ఇట్ రైట్ వే టు కండక్ట్ ఎలక్షన్స్? ఎలక్షన్స్లో ఇలాంటి ప్రామిసులు చేయొచ్చా? చేసి పోనీ చేస్తే చేసావు, నువ్వు తర్వాత ఫుల్ఫిల్ చేయకపోతే నీకు పనిష్మెంట్ ఏంటి? నువ్వు ఓటుకి ₹1,00,000 ఇస్తాను ఒప్పుకున్నాక, ఒక కాగితం ఇచ్చాక పాపం వాడు నీకు ఓటేసి మళ్ళీ అసలు ఓటుకి ₹1,00,000 ఇస్తాను అనడమే తప్పుది. ఎలక్షన్ కమిషన్ దాని నుంచే వాళ్ళు అరెస్ట్ చేయాలి. రాహుల్ గాంధీ షుడ్ బి టేకెన్ టు టాస్క్ ఫర్ దట్. హీ షుడ్ బి పుట్ బిహైండ్ బార్స్. వాడు ఎలక్షన్స్ అన్ని యూపీ ఎలక్షన్స్ రద్దు చేసి మళ్ళీ రీ ఎలక్షన్ పెడితే మంచిది అన్న నా ఉద్దేశం. మీరేమంటారు? యూపీ ఎలక్షన్స్ అబ్సల్యూట్లీ ఫ్రాడ్యులెంట్ ప్లేస్లో జరిగాయని ఇప్పుడు బట్టబయలైపోయింది. లక్నోలో ఆడవాళ్ళు పాపం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే వెళ్ళి మాకు మా ₹1,00,000 మాకు ఇవ్వండి అని రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళారు. మరి ఆ క్లిప్పింగ్ అది మీకు పెడతాను చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటి? రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పి గెలిచినట్టే కనపడుతుంది. అంటే వాళ్ళు యూపీలో అన్ని సీట్లు గెలవడానికి కారణం రాహుల్ గాంధీ అబద్ధాలే. టకాటక్ 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 అని చెప్పాడు కదా, ఛట్కేసే గరీబీ కో మిటా దేంగే, టకాటక్ టకాటక్ టకాటక్. ఆ క్లిప్పింగ్ కూడా చెప్పానండి. 1 నిమిషంలో అది బీదతనాన్ని లేపేస్తారట, బీదవాడు అన్నవాడు లేకుండా చేసేస్తాడు, ₹1,00,000 ఒక్కొక్కరికి అకౌంట్లో వేసేస్తారట. అదండి. మీరు చూడండి, రాహుల్ గాంధీ సొంత గొయ్యి తవ్వుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏం జరుగుతుందో చూడాలి. ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ దిస్, నా ఉద్దేశం. ఎలక్షన్ యూపీలో జరిగిన ఎలక్షన్ మళ్ళీ రీ ఎలక్షన్ పెడితే కూడా మంచిదని నా ఉద్దేశం. జై శ్రీరామ్. హర రామ్.